సో ఇప్పుడు మీరు వర్క్ చేసిన లిరిసిస్ట్‌లో అందరూ టాప్ వాళ్ళే. అనంత శ్రీరామ్, భాస్కర్ భట్ల, ఇంకా చైతన్య ప్రసాద్ గారు. సో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే? ఎందుకంటే వీళ్ళు ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నారు. ఎప్పటినుండో వెరీ ఎక్స్‌పీరియన్స్డ్. మీరు వచ్చేసి ఒక 7, 8 ఇయర్స్ అవుతుంది. సో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు? వాళ్ళు చాలా సపోర్టివ్ అండి. జనరల్‌గా నేను లక్కీగా ఫీల్ అయ్యేది ఏంటంటే చైతన్య ప్రసాద్ గారు RX100 నాకు అప్పుడే పరిచయం. అప్పుడు కూడా అదిరే హృదయం సాంగ్కి ఫస్ట్ పిల్లారా అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వాలి. అదిరే హృదయం అని ఒక రొమాంటిక్ సాంగ్ ఫస్ట్ కంపోజ్ అయింది. అయినప్పుడు చైతన్య ప్రసాద్ గారు అప్పటి నుంచి అసలు చాలా సీనియర్, అంత పెద్ద పెద్ద హిట్స్ ఉండి చాలా హార్ట్ ఫెల్ట్గా రాయగలిగే స్కోప్ ఉండి ఉన్న ఆపర్చునిటీస్ ఆల్రెడీ అతను ప్రూవ్ చేసేసుకుని చాలా సక్సెస్ఫుల్గా అతని ఎమోషన్స్ని చాలా పెన్ చేసి చాలా బాగా ప్రాపర్గా రాసి సో ప్రాపర్గా రాసిన లిరిక్ రైటర్ ఎలా రియాక్ట్ అవుతారని నాకు ఎప్పుడు ఫస్ట్లో RX100 ఫస్ట్ ఆల్బమ్ ఉన్నప్పుడే నాకు ఎక్స్పీరియన్స్. కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా హెల్తీగా నాతో అసలు ఎంత సరదాగా కలిసిపోతూ చాలా బాగుంది పాట, ఎమోషనల్గా ఉంది, చాలా బెస్ట్ రాయాలి మనం, ఇది చాలా సపోర్టివ్గా ఉన్నారు చైతన్య ప్రసాద్ గారు RX100లో. అందుకే RX100లో అదిరే హృదయం చాలా ఆర్గానిక్ ఇన్నోసెన్స్ ఉంటుంది. తర్వాత పిల్లారా వచ్చింది, అది కూడా చాలా ఆర్గానిక్గా జనాల్లోకి వెళ్ళింది. సో అదొక పాజిటివ్ వైబ్రేషన్. ప్లస్ చైతన్య ప్రసాద్ గారు అండ్ ఇంకొక పాట మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో చెప్పకే చెప్పకే అని ఒక సాంగ్ రాశారు. చెప్పకే ఫ్రమ్ మహాసముద్రం కూడా చాలా బాగా, అది బాగా జనాలు అందరూ పాజిటివ్గా తీసుకున్నారు. సో ఈ రిలేషన్ లిరిక్ రైటర్కి అండ్ కంపోజర్కి లేకపోతే కంపోజర్ ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోగలిగే శక్తి, సపోర్ట్ ఇవ్వకపోతే లిరిక్ రైటర్, పాట అనేది విడివిడిగా చూసుకుంటే బాగుండొచ్చు. లిరిక్స్ విడిగా బాగున్నాయి, ట్యూన్కి సెట్ అవ్వలేదు. టుగెదర్ రావాలంటే ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండాలి. సో అలాగే భాస్కర్ భట్ల గారి విషయంలో తీసుకుంటే అతను చాలా సపోర్టివ్. మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో చుక్కల చున్ని చాలా పెద్ద హిట్ అయింది. అండ్ దర్శన సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఓ బంగారం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. రంబ రంబ సాంగ్ కూడా మహాసముద్రం చాలా బాగా జనాలు అందరూ విన్న వాళ్ళందరూ చాలా పాజిటివ్గా చెప్తున్నారు. అండ్ SR కళ్యాణ మండపంలోనే ఇంకొక సాంగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా పాజిటివ్గా జనాలు తీసుకున్నారు. అది కూడా మా ఇద్దరి మధ్య సపోర్ట్, మా ఇద్దరి మధ్య ఆ కొలాబరేషన్ కూడా చాలా పాజిటివ్గా జరిగింది. అండ్ నేను భాస్కర్ భట్ల అనంత శ్రీరామ్ గారితో కూడా బుజ్జి బంగారం, గుణ 369లో బుజ్జి బంగారం కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో అనంత శ్రీరామ్ గారు కూడా చాలా సపోర్టివ్గా, చాలా ఆ పాటకి న్యాయం చేసే ప్రయత్నం. అంటే ఇప్పటికీ వాళ్ళు అంత సస్టైన్ అవుతుంది వాళ్ళ గుడ్ విల్ అంతా, అంటే డ్యామ్ షూర్గా వాళ్ళకి మ్యూజిక్ మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ కంపోజర్ చేసిన అటెంప్ట్ ఎలా చేశారో అని ఆలోచించగలిగే విజ్డమ్ వాళ్ళు ఓపెన్గా ఉంచుకుని అడగడం కానీ అన్నీ చేయడం వల్ల ఇవన్నీ పాజిటివ్ సెక్షన్సే. ప్లస్ వాళ్ళతో పాటు నాకు నేను ఎలా ఫీల్ అవుతానంటే, కొత్త మ్యూజిషియన్స్ కొలాబరేటివ్గా ఇప్పుడు కొత్త లిరిక్ రైటర్స్తో, కొత్త సింగర్స్తో కూడా, అంటే కొత్త అంటే న్యూ ఎంట్రీస్గా వస్తున్న సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్తో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఒక హెల్ప్ అవుతుంది వీళ్ళ జర్నీ కూడా. సో నాకు ఇప్పుడు ఇందులో గమ్ గమ్ గణేశాలో కూడా ఒక సాంగ్ తను సురేష్ బన్శెట్టి అని అతను రాశారు. అతను బేబీలో చాలా ట్రెమెండస్ హిట్స్ ఉన్నాయి. అతను చాలా సపోర్టివ్గా రాశారు. అతను హైలీ టాలెంటెడ్. అండ్ వెంగి అని అతను, వెంగి కూడా చాలా హైలీ టాలెంటెడ్ లిరిక్ రైటర్, కంపోజర్ కూడా. అతను చాలా మూవీస్ కూడా కంపోజ్ చేస్తున్నారు. అండ్ నాకు విశ్వనాథ్ అని చాలా లాంగ్ బ్యాక్, నా ఎర్లీ కెరియర్ నుండి నాకు బాగా సపోర్టివ్గా ఉన్న విశ్వనాథ్ అని, శుభం విశ్వనాథ్ అని, అతను కూడా చాలా హైలీ టాలెంటెడ్. అతనితో పాటు నేను చాలా మన్మధుల్లో కొన్ని పాటలు అతను వర్క్ చేశారు. సో అందరికీ నేను జనరల్గా ఎలా ఉంటుందంటే, అందరికీ ఒక యూనిక్, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ బ్లెండ్ ఉంటుంది, యూనిక్ ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీని ఎలా మనం ఒక ట్యూన్ రూపంలో రిఫ్లెక్ట్ చేయొచ్చు. సో అందుకే కొత్త వాళ్ళతో కూడా నేను ఎప్పుడూ జర్నీ ఇష్టపడుతూ ఉంటా. కళ్యాణ్ చక్రవర్తి గారు హైలీ టాలెంటెడ్ లిరిక్ రైటర్. అతను కళ్యాణ్ గారితో కూడా వినరో భాగ్యం విష్ణు కథలో వాసవ సుహాస సాంగ్ చాలా బాగా కుదిరింది. హరోం హరాలో ఇప్పుడు ఎలాగో 14th కి రిలీజ్ కాబట్టి హరోం హరాలో ఆల్రెడీ లాంచ్ అయింది ఒక సాంగ్, ఫస్ట్ సాంగ్. ఓకే, హరోం హరా అని సాంగ్, టైటిల్ సాంగ్ కూడా అతను రాశారు. అది చాలా మంచి విద్వత్తున్న వ్యక్తి అతను. సో బేసిక్ గా లిరిసిస్ట్ లిరిక్స్ రాసిన తర్వాత మీరు మ్యూజిక్ ఇస్తారా, అంటే ట్యూన్స్ ఇస్తారా, లేకపోతే ట్యూన్స్ మీరు రాసినాక లిరిసిస్ట్ పని చేస్తారా? జనరల్గా నేను నమ్మేది ఎప్పుడైనా ట్యూన్ పుట్టాకే లిరిక్ పుడుతుంది. అంటే లిరిక్ రైటర్ ఒకవేళ ఫస్ట్ లిరిక్ పెడుతున్నా కూడా అతను ప్రాస్ అయితే రాసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే ముగ్గురు ఉంటారు. ఒక తెలుగు అయినా ఏ లాంగ్వేజ్లో అయినా ఒక పెన్తో ఒక లిరిక్ రాయాలి అంటే, ఒక పర్టికులర్ తెలుగు పదాలు రాయాలంటే
ముగ్గురు ఉంటారు కేటగిరీస్. ఒకటి పోయిట్, ఏదైనా వర్ణిస్తారు. 2 రైటర్, ఓన్లీ మూవీ ఏంటి సబ్జెక్ట్ ఏంటి దాని బౌండరీస్లోనే వర్ణించుకోవాలి స్టోరీ లైన్ని ప్రాపర్గా కన్వే అయ్యేట్టుగా. 3వది లిరిక్ రైటర్ అంటే స్టోరీలో ఏముంది అనేది ఇంపార్టెంట్, స్టోరీ నుండి బయటకు వెళ్ళకూడదు. ప్లస్ ట్యూన్ ఏదైతే కంపోజర్ ఇచ్చారో దానిలోనే ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ నారోయింగ్ అవుతుంది ఆల్మోస్ట్ లైక్ లిరిక్ రైటర్కి అతను పెట్టే పదాలకి డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ట్యూన్ ఉంటుంది ప్లస్ స్టోరీ బౌండరీ ఉంటుంది. సో ట్యూన్ అనేది ఒకవేళ కానీ కంపోజర్ ఇవ్వకపోతే ప్రాస ఏదైతే రాయాలో అక్కడ ఒక ఫ్రేజెస్ రాయాలంటే ఆల్రెడీ మైండ్లో లిరిక్ రైటర్ కూడా ఒక ట్యూన్ అనుకుని ఉంటారు. అనుకోకుండా లిరిక్ రైటర్ కూడా ఒక లిరిక్ పదం రాదు. లేకపోతే పోయిటిక్గా గంటలు వర్ణించుకోవచ్చు, లేకపోతే రైటర్గా ఒక 2.5 hours వర్ణించుకోవచ్చు. సో ఎప్పుడైతే ఏ లిరిక్ రైటర్ అయినా కూడా ఫస్ట్ పుట్టేది ఎప్పుడైనా ట్యూనే. లిరిక్ రైటర్ రాసినా కూడా పదాలు ట్యూన్ వాళ్ళ మైండ్లో ట్యూన్ అనుకుంటారు. ప్రతి వ్యక్తి కంపోజరే, అది ఆర్గానిక్గా ఉన్నంత కాలం. ఆ కంపోజిషన్కే యాడ్ ఆన్స్ ఏంటి, ఇప్పుడు ఒక కంపోజిషన్కి లిరిక్ యాడ్ ఆన్. సో లిరిక్ రైటర్ ఫస్టే కంపోజిషన్ అనుకున్న మైండ్లో దానికి లిరిక్ పదాలు పుడుతున్నాయి. సో కానీ కంపోజర్ ఎప్పుడు ముందు వస్తే ఉపయోగం ఏంటి అంటే కంపోజిషన్ అనేది ఒక ట్యూన్ కొత్తగా చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. లిరిక్ రైటర్స్ కూడా చాలామంది కంపోజర్స్ ఉన్నారు, మంచి వెల్ క్రాఫ్టెడ్ కంపోజిషన్స్ చాలా ఉన్నాయి లిరిక్ రైటర్స్ నుండి కూడా. బట్ ఫస్ట్ పుట్టేదైతే ట్యూనే. సో ట్యూన్ చేశాక లిరిక్ రాస్తేనే ఆర్గానిక్గా కుదురుతాయి. ఈ మధ్యకాలంలో సమ్ టైమ్స్ 2 to 3 లిరిసిస్ట్ రాస్తున్నారు ఒకటే పాట, అంటే పల్లవి ఒక వాళ్ళు, చరణం ఒక వాళ్ళు. సో అప్పుడు ఏమంటారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే హౌ డూ యూ హ్యాండిల్ దీస్ సిచ్యువేషన్స్? ఒక 2-3 ఇన్వాల్వ్డ్ ఉంటే ఆ సిచ్యువేషన్స్ వస్తే మ్యాక్సిమం వద్దండి అని రిక్వెస్ట్ చేస్తాను డైరెక్టర్కి. ఎందుకంటే ఆర్గానిక్ వైబ్ తగ్గిపోతుంది సాంగ్కి. ఎందుకంటే ఒక భావం అనేది కనెక్టింగ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఒక్క వ్యక్తి ఒకేలా ఆలోచించడు. ఏం వర్ణించాలన్నా కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కో డైమెన్షన్లో ఆలోచిస్తారు. అది ట్యూన్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, పాడే విధానం అవ్వచ్చు, ఏదైనా కూడా. సో ఒక్కళ్ళే గైడ్ చేయాలి. సో ఎప్పుడైనా 3 లిరిక్ రైటర్స్ రాస్తే, 2-3 లిరిక్ రైటర్స్ రాస్తుంటే ఒక సాంగ్లో ఒక లిరిక్ రైటర్ రాసిన భావానికి ఇంకో లిరిక్ రైటర్ రాసిన భావానికి లింక్ ఉండదు. ఆ లింక్ ఆర్టిఫిషియల్గా బ్లెండ్ చేసినా కూడా జనాలు ఒకవేళ లిరిక్తో పాడుకుంటూ ఉంటే ఆ పాటని సమ్హౌ డిస్కనెక్ట్ అయిపోతారు ఆ ఎమోషన్ నుండి. సో లిరిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది జనరల్గా ఒక సాంగ్కి. ఎందుకంటే ఒక మ్యూజిక్ అనేది ఒక లాంగ్వేజ్ అనుకుంటే ఆ లాంగ్వేజ్కి పదాలని యాడ్ చేస్తే మ్యూజిక్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ అన్ ఎమోషన్. కానీ ఏ లాంగ్వేజ్ అన్ని భాషలు రావు కాబట్టి ఏ భాష అయితే స్పెసిఫిక్గా వింటున్నారో ఆ భాషకి ఆ మీనింగ్ జోడించేది, అర్థమయ్యే భాషలో జోడించేది లిరికే. సో లిరిక్ వినబడే సెక్షన్స్ సంబంధించిన సాంగ్స్ ఏమన్నా ఉంటే ఎప్పుడు ఒక లిరిక్ రైటరే రాయాలి. నేను ఇప్పుడు మ్యాక్సిమం అది సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. 2-3 వచ్చే స్కోప్. అదే మూవీకి 2-3 కంపోజర్స్ ఉంటారు. మూవీకి 2-3 కంపోజర్స్ అసలు ఎప్పుడు నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2-3 కంపోజర్స్ ఉంటే అది సేఫ్ జోన్. ఒక కంపోజర్ ఒక హిట్ రేషియో ఈ కైండ్ ఆఫ్ కలర్లో చేస్తాడు, ఈ కంపోజర్ ఇది చేస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే కేసు పట్టుకెళ్తే క్రియేటివ్ ఆర్ట్లో ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు. ఓన్లీ నేను ఒక్క ట్యూన్ హమ్ చేశాను అనుకోండి, అది బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, ఖర్చు లేదుగా, అన్ప్రెడిక్టబుల్ బేసిక్గా చెప్పాలంటే. సో మొత్తం కష్టపడి 10-20-30 లేయర్లు వేసుకుని మంచి ఆర్కెస్ట్రల్ గ్రూపులు వేసుకుని ఇన్ని యాడ్ ఆన్ చేసినా కూడా కొన్ని పాటలకు జనాలు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఒక ఆర్ట్ ఫామ్ అనే దానికి స్పెసిఫిక్గా ఇలా ఉండాలని ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఒక ఆలోచించిన ఐడియాలజీ ఉంటే ఒకే కంపోజర్ ఉండాలి. అండ్ ఒక కంపోజర్ ఒక ఐడియాని ఆలోచించిన ప్రాసెస్కి ట్యూన్కి ఒకటే లిరిక్ రైటర్ వన్ లిరిసిస్ట్ ఓన్లీ. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సాంగ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కొట్టించడం అవుతుంది, బీజిఎం వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కంపోజ్ చేయడం అవుతుంది. సో ఇది ఎందుకు, అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉంటుందా, లేకపోతే జస్ట్ ర్యాండమ్గా అలా వెళ్ళిపోతుందా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైమరీ రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక కంపోజర్ బాగా చేస్తారు, సాంగ్స్ ఒక కంపోజర్ బాగా చేస్తారు అన్న పాయింట్. సో అది మైండ్లో ఫిక్స్ అయిపోయే ఎలిమెంట్లో కొన్ని ఉంటాయి. కొన్ని థింగ్స్ ఏంటి అంటే కంపోజర్ క్యాపబిలిటీ మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆ సినిమాకి బెటర్గా పోర్ట్రే అవ్వట్లేదు డైరెక్టర్ అనుకున్న విజన్కి అనుకుంటే కంపోజర్స్ని మారుస్తూ ఉంటారు జనరల్గా. మూడో ఫేజ్ ఏంటి అంటే అసలు ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అని పక్కన పెడితే అసలు ఈ రీజన్స్ అని చెప్తున్నాను. మూడో పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా కంపోజర్ అనే వ్యక్తి 2 కేటగిరీస్ ఆఫ్ కంపోజర్స్ ఉంటారు. ఒకళ్ళు ట్యూన్ చేస్తూ ప్రోగ్రామింగ్ మీద అవగాహన లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు.
కొంతమంది ప్రోగ్రామింగ్ మీద అవగాహన ఉండి ట్యూన్ కూడా చేస్తూ కంపోజర్ అంటే ఒక మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ కంపోజర్స్ ఉంటుంటారు. కానీ ట్యూన్ చేస్తూ ప్రోగ్రామ్ మీద అవగాహన లేదు అంటే మళ్ళీ మ్యూజిషియన్ కాదు అని కాదు. అంటే ఇక్కడ నా దృష్టిలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇక్కడ అందుకే మ్యూజిక్ డైరెక్టర్ వేరు, మ్యూజిక్ కంపోజర్ వేరు, మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ వేరు. మ్యూజిక్ డైరెక్టర్ అంటే జనరల్గా మేబీ నాకు తెలిసి నాకు అనిపించిన ఇది ఏం పెద్ద యూనివర్సల్ కాదు, నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే మనుషులకి ఒక ఆడియన్స్కి ఏం కావాలో మనం ఆలోచించి చేసేది ఏదైనా కూడా మ్యూజిక్ డైరెక్షనే. అంటే హీఈస్ డైరెక్టింగ్ సంథింగ్, అది అతను మ్యూజిక్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా సెకండరీ కేసు. వెన్ హీఈస్ డైరెక్టింగ్ ఇన్ ఏ పర్టికులర్ డైమెన్షన్, అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు అతను మ్యూజిక్ డైరెక్టరే.